నమస్తే. చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుంటే అన్నం ముద్ద మింగేస్తారా? అదే మీ ప్రాణాలకు ప్రమాదం కావచ్చు అని డాక్టర్ల హెచ్చరిక. ఒకసారి ఊహించుకోండి, మీరు ఎంతో ఇష్టంగా చేప కూర తింటున్నారు. ఒక్కసారిగా గొంతులో ఏదో గుచ్చుకుంటున్నట్టు అనిపించింది. ఇంట్లో ఉన్న వాళ్ళు వెంటనే చెబుతారు, అన్నం ముద్ద మింగేయి, అరటి పండు తినేయి, ముళ్ళు కిందకి వెళ్ళిపోతుంది అని. కానీ అదే మీ జీవితంలో తీసుకునే అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం కావచ్చు అని ఇప్పుడు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్నం ముద్ద మింగితే నిజంగానే చేప ముళ్ళు దిగిపోతుందా, లేక అది ప్రాణాలకే ముప్పు తెస్తుందా? డాక్టర్లు ఎందుకు వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి అని చెబుతున్నారు? మనలో చాలామంది చేపలు తినేటప్పుడు ఒక చిన్న తప్పు చేస్తూ ఉంటాం. తొందరగా తినడం, సరిగ్గా నమలకుండా మింగేయడం, మాట్లాడుతూ తినడం. దీంతో చిన్న చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుపోతుంది. అయితే ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. ఎందుకు అంటే మన పెద్దలు చెప్పే చిట్కాలు. అంటే అన్నం ముద్ద మింగడం, అరటి పండు తినడం, లేదా బలవంతంగా నీళ్లు తాగడం కొన్ని సందర్భాలలో పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చవచ్చు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకు అంటే ఆ చేప ముళ్ళు చిన్నదైనా చాలా పదునుగా ఉంటుంది. మీరు బలంగా అన్నం ముద్ద మింగితే ఆ ముళ్ళు మరింత లోపలికి వెళ్ళి గొంతు గోడలను, అన్నవాహికను, కొన్ని అరుదైన సందర్భాలలో ప్రధాన రక్తనాళాలను కూడా గాయపరిచే ప్రమాదం ఉంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మరో షాకింగ్ విషయం కూడా ఉంది. చాలామందికి ముళ్ళు ఇంకా గొంతులోనే ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి కొన్ని సందర్భాలలో ముళ్ళు అప్పటికే కడుపులోకి వెళ్ళిపోతుంది. అయితే అది వెళ్ళే సమయంలో గొంతులో గీతలు పడడం వల్ల ఇంకా ముళ్ళున్నట్టే ఫీలింగ్ వస్తుంది అని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఈ లక్షణాలు ఉంటే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మింగేటప్పుడు తీవ్రమైన నొప్పి, ఉమ్మిలో రక్తం రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, ఏదైనా తినలేకపోవడం లేదా త్రాగలేకపోవడం, ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, అయితే చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుంటే ఏం చేయాలి? వైద్యుల సమాధానం చాలా సింపుల్. భయపడకండి, బలవంతంగా అన్నం ముద్దలు మింగకండి, చేతితో తీయడానికి ప్రయత్నించకండి. వెంటనే సమీపంలోని ఈఎన్టీ స్పెషలిస్ట్ను సంప్రదించండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రత్యేక కెమెరాలు, ఎండోస్కోపీ ద్వారా కొన్ని నిమిషాలలోనే చేప ముళ్ళును సురక్షితంగా తొలగించే అవకాశం ఉంది అని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి చేపలు ఆరోగ్యానికి మంచివే, కానీ నిర్లక్ష్యంగా తింటే చిన్న చేప ముళ్ళు కూడా పెద్ద ప్రమాదానికి కారణం కావచ్చు. అందుకే తొందరపడకుండా తినడం, బాగా నమిలి మింగడం, చిన్నపిల్లలు, వృద్ధులకు ముళ్ళు లేని చేప ముక్కలు ఇవ్వడం అత్యంత ముఖ్యము అని వైద్యులు సూచిస్తున్నారు. మరి మీ ఇంట్లో కూడా చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుంటే అన్నం ముద్ద మింగమని చెబుతారా? కామెంట్ చేసి మీ అనుభవాన్ని తెలియచేయండి.